హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అవకాడోతో స్మూతీ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. చూడండి, ఈ అవకాడో ఎక్కువగా అవకాడో చూస్తే నాకు అమెరికానే గుర్తొస్తుంది. అక్కడ ప్రతి దానికి అంటే బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్కి కానీ అవకాడోనే తింటారు ఎక్కువగా. అక్కడ బ్రెడ్తో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ బ్రెడ్తో అవకాడో తింటారు. చాలా రకాలుగా ఉపయోగిస్తారు, ఎందుకంటే మంచి ఫ్యాట్ ఉంటుంది ఇందులో అని, ఆరోగ్యానికి చాలా మంచిదని అవకాడో తింటారు. దీంతో అయితే స్మూతీ చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా ఉండి మంచి టేస్ట్ ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అవకాడోతో రెండు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీలు చూపిస్తాను. అవి ఏంటంటే క్రీమీ అవకాడో జ్యూస్, క్రిస్పీ అవకాడో బ్రెడ్ టోస్ట్. ఈ అవకాడోలో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, పొటాషియం, విటమిన్ ఈ అండ్ సి సమృద్ధిగా ఉంటాయండి. బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యం కూడా మరియు ఎనర్జీ కోసం ఈ అవకాడో మంచి ఆహారం అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదండి, అమంతాస్ వరల్డ్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మన ఛానల్ అయితే ముందుకు రీచ్ అవుతుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక అవకాడోని అయితే తీసుకోండి. ఒకరికే అయితే కనుక ఒక హాఫ్ ముక్క సరిపోతుంది, మొత్తం కాయ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని చూడండి, ఇది బాగా పండిపోయింది. బాగా పండిపోవడం వల్ల చూడడానికి ఎదుగు మెత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు అది అలా కట్ చేసుకొని ఆ మధ్యలో ఉన్న ఆ సీడ్ని తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు అది పైన ఉన్న తొక్కు కూడా తీసేసుకోవాలి. తీసేసి ఆ మధ్యలో అది ఆ గుజ్జు ఉంది కదా, అది అందులో బ్లెండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవాలి. ఇందులో నేను ఈ ముసలి ఉన్నాయి చూడండి, ఇవైతే ఇందులో నట్స్ అన్నీ కలిపి ఉంటాయి. ఇప్పుడు బాదం పప్పు కానీ, పిస్తాలు, తర్వాత ఈ ఓట్స్ అన్నీ కలిపి ఇందులోనే ఉంటాయి, నట్స్ అన్నమాట. అందువల్ల నేను ఇవే తీసి వేసుకున్నాను. ఇలా లేకపోతే మనం విడివిడిగా కూడా కొంతమంది బాదం పప్పు నానబెట్టుకొని నైట్ నానబెట్టి మార్నింగ్ వేసుకుంటారు జ్యూస్లో. అలా నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దాంట్లో ఇప్పుడు నేను స్వీట్ అయితే వేసుకోవట్లేదండి, షుగర్. దీనికి నేను ఏంటంటే స్వీట్ రావడం కోసం అంజీరా వేసుకున్నా. అంజీరా వేసుకుని, అంజీరా చూడండి ఎంత బాగున్నాయంటే చాలా జ్యూసీగా ఉన్నాయండి చూడడానికి. అవి అంటే పళ్ళు కాదు, డ్రై అవినే కాదు అన్నట్టు ఉన్నాయి. అవి చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవైతే నేను అమెరికా నుంచి అయితే తెచ్చుకున్నాను, బాగున్నాయని. మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాడుతున్నారు. అందువల్ల ఇది వేస్తే కనుక ఒక 2 వేసుకుంటే మంచి స్వీట్ వస్తుంది. అందువల్ల ఇవి తెచ్చుకున్నాను. లేదు అంటే మనం ఖర్జూరం కూడా వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. జ్యూస్లో ఏమైనా వేసుకోవచ్చు. నాకు స్వీట్ ఏమీ అంత ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను ఈ 2 ఖర్జూరాలు అయితే వేసుకున్నాను. ఒక కప్పు పాలు అయితే వేసుకున్నా. ఈ పాలు కూడా మనకి క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవచ్చు. పచ్చిపాలు వేసుకోవచ్చు, కాచిన ఏం కాదు. అవి వేసుకొని ఇప్పుడు మనం దీన్ని బాగా మెత్తగా అయ్యేలా మిక్సీ పెట్టేసుకుందాం. అవకాడోతో స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నేను ఒక కాయ వేసాను కదా, దీనికి 2 గ్లాసులు అయితే స్మూతీ వచ్చింది. ఇది మా హస్బెండ్కి నాకైతే సరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఇది ఎలా ఉందో నేను తాగి చెప్తానండి. చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు.
మనము జీడిపప్పు బాదం వేసుకుంటే కనుక రాత్రే నానబెట్టుకొని లేదా 2 అవర్స్ నానబెట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. హనీ కావాలనుకున్న వాళ్ళు, స్వీట్ కావాలనుకున్న వాళ్ళు హనీ వేసుకోవచ్చు. షుగర్ అయితే అవసరం లేదు, స్వీట్గానే ఉంది. లైక్ అయితే చేసుకోండి. ఇదే ఆవకాడతో బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ ఎలా తినేవాళ్ళమో, మేము రోజు ఇలా తినేవాళ్ళమే, అదే మీకు చూపిస్తాను. ముందుగా పెనం పొయ్యి మీద పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నా దగ్గర బటర్ లేదు కాబట్టి నెయ్యి వేసుకున్నాను. నాకు బటర్ కంటే నెయ్యే మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది, నచ్చుతుంది కాబట్టి నేను ఎక్కువ నెయ్యే వేసుకుంటాను. వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు బ్రెడ్ని వేయించుకోవాలి. మరీ నల్లగా మార్చేయకూడదు. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు 2 ఎగ్స్ అయితే తీసుకొని అది ఒక బౌల్లోకి పగలగొట్టి వేసుకోవాలి. అందులో కొంచెం మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని బ్రెడ్ కాల్చుకున్న పెనంలోనే వేసేసుకోవచ్చు. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులోనే ఈ గుడ్డ అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు ఎగ్ని స్క్రాంబుల్ చేసుకోవాలి. ఎగ్ని ఇలా కాకుండా బాయిల్ చేసుకొని కూడా తినచ్చు ఆవకాడోతో. కానీ ఇలా అయితే ఇంకా మనము ఈ పెప్పర్ వేసి చేయడం వల్ల చాలా బాగుంటుంది. మెత్తగా నలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల అది చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట. అంటే మనం చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ మీద అది ఒక పేస్ట్ లాగా అప్లై చేసుకోవాలి. అందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కొంచెం కొత్తిమీర వేసి అది కూడా వేసి స్క్రాంబుల్ చేసిన ఎగ్ని కూడా పెట్టుకొని ఇంకొక పీసు దాని మీద అద్దుకోవడమేనండి, అంతే. ఆవకాడో బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్రెడ్ రెడీ అయిపోయింది, తిని చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంటుందండి. మేము అక్కడ తిన్న దగ్గర నుంచి రోజు ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. మనం ఎగ్లో పెప్పర్ వేసి చేసాం కదా, పెప్పర్ సాల్ట్ వేసి చేయడం వల్ల ఆ ఫ్లేవరు ఎగ్ని స్క్రాంబుల్ చేస్తే బాగుంటుంది. ఆవకాడో పుల్లగా ఉండదు, తీయగా ఉండదు, చప్పగా ఉంటుంది. కానీ అదొక రకమైన టేస్ట్, చాలా బాగుంటుంది. ఆవకాడో టేస్ట్ ఇది అని చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. మేము యూఎస్ వెళ్ళొచ్చిన తర్వాత మా వారు సీరియస్గా ఒక 1/2 డజన్ ఆవకాడో అయితే తెచ్చేశారు. అయినా అవే చేసి పెట్టమని చెప్తున్నారు. ఇది చాలా హెల్దీ అండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.